ఏంటమ్మా ఫ్యాక్టర్స్ అంటే? ఫ్యాక్టర్స్ రోజులు ఏంటి ఫ్యాక్టర్ అంటే? 36 అర్థం కాలే. 36 మల్టిపుల్స్. ఓకే, 36 ఎందుకు ఫ్యాక్టర్స్ అంటే? నార్మల్గా ఇంగ్లీష్ మీడియమేనా? ఓకే. సపోజ్ మీకు 36 సరే వద్దులు అన్నారు కదా, 36 ఫ్రూట్స్ ఇచ్చా, ఈక్వల్గా డివైడ్ చేయమన్నాను. అంటే ఎంతమందికి వస్తే అంతమంది పంచండి, ఈక్వల్గా రావాలి ఒక్కొక్కరికి, ఒక్క ఫ్రూట్ కూడా మిగలకూడదు. అంటే ఎంతమంది పంచగలవమ్మా? 36 ఫ్రూట్స్ ఉన్నాయి, ఎంతమందికైనా పంచగానే ఒక్కడు కూడా మిగలకూడదు. 18 మెంబర్స్ పంచుతానన్నా. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 2 ఫ్రూట్స్ వస్తాయి. వీళ్ళకి ఒక్కలాగే పంచగలమా, ఇంకెలాగైనా పంచగలమా? ఒక్కటి కూడా మిగలకూడదు, అందరికీ ఈక్వల్గా రావాలి. ఓన్లీ 18 మెంబర్స్కి ఒక్కొక్కరికి 2 వచ్చేటట్టే పంచగలమా, ఇంకెలాగైనా పంచగలం? ఎలా? 12. ఓకే, అంటే ఇట్లా ఒక్కటి కూడా మిగలకుండా టోటల్ అన్నీ కూడా షేర్ అయిపోవాలి. అంటే రిమైండర్ 0 రావాలి, అంతే కదా? ఏదైనా నెంబర్తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే అది ఆటోమేటిక్గా దాని ఫ్యాక్టర్. అంటే 36 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఒకటి, అలాగే 18 ఒకటి. అంటే నువ్వు 18 మెంబర్స్కి ఒక్కొక్కరికి 2 ఫ్రూట్స్ ఇవ్వచ్చు, లేదా 2 మెంబర్స్కే ఒక్కొక్కరికి 18 ఫ్రూట్స్ ఇవ్వచ్చు. అట్లాగే 12, 3 ఇంకెలాగైనా చేయొచ్చా? ఈక్వల్ రావాలి అందరికీ, ఒక్కటి కూడా 6. ఇంకా నో వేస్టేజ్, ఒక్క ఫ్రూట్ కూడా వేస్ట్ అవ్వకూడదు. 4, 9. మీరు అందరూ 8th, 7th కదా, స్పీడ్గా చెప్పాలి ఫ్యాక్టర్స్ గురించి. అంటే ఫ్యాక్టర్స్ ఇంకా ఒక్కడికే 36 కూడా ఇచ్చేవచ్చు కదా. ఒక్కరికే 36 ఇచ్చినా ఈక్వల్గా ఇచ్చాం, ఒకటి మిగలలేదు. సో దట్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతాయి? 1, 2, 3, 4, 6, 9, 12, తర్వాత 18, 36. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు 100 చెప్పండి. 5 into 2 into 2 అంటే 5 స్క్వేర్ అయినా 5 into 5 అంటే, అలాగే ఇంటూ 2 స్క్వేర్. అంటే ఏ ప్రైమ్ నెంబర్ని తీసుకున్నా ఏ నెంబర్ని తీసుకున్నా ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్స్గా రాయొచ్చు. ఇక్కడ 2, 5 ప్రైమ్ నెంబర్స్ వాటి ప్రోడక్ట్గా మనం రాసాం. బేస్ 5 ఉంది కదా, దీనికి పవర్ ఎంత ఉంది? 2. అలాగే దీనికి 2 ఉంది. అంటే ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాసేటప్పుడు a power m into b power n, ఏదైనా నెంబర్ని x అనే నెంబర్ని తీసుకుంటే a power m into b power n అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నారు? ab కంపల్సరీ ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్. అలాంటప్పుడు ఇది వర్కౌట్ అవుద్ది. ab ప్రైమ్ నెంబర్స్ అయితే ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే m+1 into n+1. కావాలంటే ఈ ప్రాబ్లంతో మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో బేస్ పవర్లో ఏముంది? ఒకటి 2, 2 + 1. అలా ఇంకో ప్రైమ్ నెంబర్ తీసుకుంటే 2 + 1 ఎంత వచ్చింది? 3 into 3 9 వచ్చిందా లేదా? డైరెక్ట్గా చేసాం కదా, అర్థమైందా? ఏ నెంబర్నైనా మనం ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు. అలా రాసేటప్పుడు బేస్ కాకుండా పవర్ని తీసుకుంటే ఇక్కడ పవర్ వచ్చేసరికి m, ఇక్కడ n. పవర్లో m+1 into n+1గా మనం చేస్తే అదే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఇందులో ఏ నెంబర్నైనా ప్రైమ్ నెంబర్ ప్రోడక్ట్స్గా రాయొచ్చు, అది మైండ్లోకి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కాన్సెప్ట్ ఫార్ములా. ఓకే కదా, ఒకసారి ఎక్కించుకోండి, అది ఇంపార్టెంటా. ఫార్ములాలో m+1 into n+1 నేను ఎందుకు రాసా? ఇక్కడ m, n ఉన్నాయి కదా, మీకు డౌట్ ఎవరికి రాలేదా? పైన ఒక్క పవర్ ఉందా అంటే అర్థం కాలేదమ్మా. పవర్లు ఇక్కడ సేమ్ ఉన్నాయన్నా, వేరున్నా సరే +1 రాస్తాం. ఫార్ములా ఎప్పుడు సరే, ఎందుకు ఇక్కడ mn వేరే డిఫరెంట్ నెంబర్స్. నార్మల్గా ఎందుకు రాస్తామంటే, నేను ఒకసారి ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్ ఇలా డైరెక్ట్గా కట్టారు కదా, అలా కాకుండా ఈ ఫార్ములాతో మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాక ప్రతి ఫ్యాక్టర్ని కూడా మనం కట్టచ్చు.
ఎలాగ నేను చూపెడతా చూడండి. నార్మల్గా 2 స్క్వేర్ ఉంది కదా, 2 స్క్వేర్ ఫ్యాక్టర్ అయినప్పుడు 2 పవర్ 0, 2 పవర్ 0 అంటే 1, అలాగే 2 పవర్ 1, 2 స్క్వేర్ ఈ 3 కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అది మీకు ఐడియా ఉందా లేదా? సో దట్ 50కి అంటే 100 మల్టిపుల్ 50 మల్టిపుల్ 100 అంటే 100 కన్నా 50 అనేది ఒక ఫ్యాక్టర్ 100కి. సో దట్ 50 ఫ్యాక్టర్స్ కట్టామనుకోండి, 1, 2, 5, 10, 25, 50 ఇవన్నీ కూడా 100 ఫ్యాక్టర్స్లో ఉన్నాయా లేవా చూడండి ఒకసారి. మొత్తం నెంబర్స్ అన్నీ కూడా 100 ఫ్యాక్టర్లో ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్ల యొక్క సబ్సెట్ ఫ్యాక్టర్స్ కూడా దీనికి ఫ్యాక్టర్లు అవుతాయి. అంటే మనం ఇప్పుడు దీన్ని మల్టిపుల్గా రాస్తున్నాం కదా, ఏంటది 50 × 2 అని రాస్తున్నాం అంతే కదా 100 అంటే. సో దట్ 50కి ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 100 ఫ్యాక్టర్స్ అవుతాయి, 2కి ఉండే ఫ్యాక్టర్స్ కూడా అన్నీ 100 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ 25 × 4 కూడా 100గా రాయొచ్చు నార్మల్గా. అంటే దీని మీనింగ్ ఏంటంటే 25కి ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 100కి ఫ్యాక్టర్స్ అవుతాయి, 4కి ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 100కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలా తీసుకుంటే ఏంటంటే 2 స్క్వేర్ తీసుకున్నామండి. 2 స్క్వేర్ ఎప్పుడు ఫ్యాక్టర్ అయిందో 2 స్క్వేర్ అంటే ఎంత, 2 × 2 అంతే కదా మల్టిపుల్గా రాసేటప్పుడు. అంటే ఒక 2 తీసుకున్నా ఈ 2 కూడా ఫ్యాక్టర్ కంపల్సరీ అవుద్ది. ఎందుకు? సబ్సెట్ అంటే ఇప్పుడు 100 ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఒక సర్కిల్లో 50 ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 100 ఫ్యాక్టర్స్లో ఉంటాయి. దాని మీనింగ్ అర్థమైందిగా. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 5 స్క్వేర్ × 2 స్క్వేర్ అని తీసుకున్నాం. మనం దీన్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే ఈ 2 స్క్వేర్ని 2 × 2 కాబట్టి మీరు ఎలా రాయొచ్చు నార్మల్గా సబ్ ఫ్యాక్టర్స్గా రాసేది 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్ ఇలా 3 రకాలుగా రాయొచ్చు. దీన్ని 0 నుంచి 2 వరకు దీన్ని వేరీ చేయొచ్చు. అలాగే 5 స్క్వేర్ని కూడా 5 పవర్ 0, 5 పవర్ 1, 5 స్క్వేర్ అని ఇలా వేరీ చేయొచ్చు. 5 పవర్ 0 నుంచి తీసుకోవచ్చు. 5 పవర్ 0ని తీసుకొని 2 పవర్ని వేరీ చేద్దాం. ఫస్ట్ 5 పవర్ 0 × 2 పవర్ 0 ఎంత అవుద్ది? 1. నెక్స్ట్ ఈ 5 పవర్ 0ని ఇలాగే ఉంచండి. 2 పవర్ 0 ఫ్యాక్టర్ అయింది. అలాగే నెక్స్ట్ ఏమన్నాం, 2 పవర్ 1 కూడా ఫ్యాక్టరే, ఎందుకంటే సబ్సెట్ అది. 4కి 2 సబ్సెట్ కదా, అదే 4/2 2, 4కి 2 ఫ్యాక్టర్ కాబట్టి 2 పవర్ 1 తీసుకుంటే 1 × 2 2 ఫ్యాక్టర్. ఇంకోటి 5 పవర్ 0 × 2 స్క్వేర్. ఇవి ఒక 3 ఫ్యాక్టర్లు వచ్చాయి చూసుకోండి. 1, 2, 4 3 వచ్చేసాయా? అలాగే నెక్స్ట్ 5 పవర్ 1 తీసుకుంటాను నేను. 5 పవర్ 1ని తీసుకొని మళ్ళీ ఇలా మార్చుకొని పోదాం. 5 పవర్ 1 × 2 పవర్ 0, 5 పవర్ 1 × 2 పవర్ 1, 5 పవర్ 1 × 2 స్క్వేర్ ఇస్తే 5, 10, 20. 5, 10, 20 ఉన్నాయా లేవో చూడండి. ఇట్లా మీకు ప్రతిదీ వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 పవర్ 1 తర్వాత 5 స్క్వేర్తో చేయొచ్చు. 5 స్క్వేర్ × 2 పవర్ 0, 5 స్క్వేర్ × 2 పవర్ 1, 5 స్క్వేర్ × 2 స్క్వేర్. రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా వచ్చేసాయి 25, 50, 100. ఓకే. ఈ m+1 n+1 ఎందుకు తీసుకున్నా ఇంకోసారి చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 5 స్క్వేర్ కానీ 2 స్క్వేర్ కానీ తీసుకుంటే ఈ వాల్యూ 2 అనేది ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0, 1, 2 3 వాల్యూస్. సో దట్ అంటే 2కి ఇంకొక 0 అనేది యాడ్ అవుతుంది కాబట్టి +1 అనేది యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? డౌట్ రాలేదా 5³ ఎందుకు వేయకూడదని? 3 ఎందుకు తీసుకోవట్లేదు? 5³ కానీ 2³ కానీ. యా ఎగ్జాక్ట్లీ 2³ × 3 స్క్వేరా? 8, 9, 72 కదా. ఓకే, 2³ × 3 స్క్వేర్. ఓకే కదా. ఇప్పుడు నువ్వు ఆపరేట్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఈ 2³ అంటే దాని మల్టిపుల్స్ ఏమేమి రాయొచ్చు? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేరు, 2³. ఇప్పుడు ఈ 4 కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. కావాలంటే నువ్వు చెక్ చేసుకో. 2 పవర్ 0 అంటే 1 కదా, 1 ఎలాగో ఫ్యాక్టరే. 2 పవర్ 1 72 ఫ్యాక్టరే. 2 స్క్వేర్ 72 ఫ్యాక్టరే. 2³ 72 ఫ్యాక్టరే. అలాగే 3 స్క్వేర్ ఉంది కదా, 3 స్క్వేర్ని మనం 3 పవర్ 0, 3 పవర్ 1, 3 స్క్వేర్ ఇలా దీంట్లో 3 ఫ్యాక్టరైజేషన్గా చేయొచ్చు. ఈ 3 కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో దట్ నువ్వు డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ అంటే డివిజన్ చేయకన్నా ఇలా కూడా ఫ్యాక్టర్స్ కట్టచ్చు. ఎలా? ఇప్పుడు సపోజ్ 2³ మనం ఫస్ట్ 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేసి
3 స్క్వేర్ ఉంది కదా, ఫస్ట్ నేనేం రాస్తా అంటే 3/0 రాస్తా. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, దీన్ని మార్చిన ఇలాగే ఉంచుతా. 2/0 ఇంటూ దీన్ని వేరీ చేస్తా. ఎంతవరకు వేరీ చేయొచ్చు? 3/1, నెక్స్ట్ 3 స్క్వేర్. ఇప్పుడు నీకు 3 ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఒకటి 1, ఇంకోటి 3, ఇంకోటి 9. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే 2/1 తీసుకొని సేమ్ ఇలాగ 3కి పవర్స్ వేరీ చేసుకుని వెళ్తావు. 3/0, 3 స్క్వేరు, 3 క్యూబ్. క్యూబ్ లేదు కదా, ఓకే. 3/1, 3 స్క్వేర్. 2/1 అంటే ఇది 1, 2 3 జా 6, 2 9 జా 18. ఓకేనా? ఇవి కూడా నీకు ఫ్యాక్టర్సే. అలాగే నెక్స్ట్ ఏం తీసుకోవాలి? పవర్ 2 స్క్వేర్తో చేస్తావు. 2 స్క్వేర్తో చేస్తే సేమ్ నీకు ఇంకో రిమైనింగ్ 3 ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి. అర్థమైంది కదా? సో నువ్వు డైరెక్ట్గా కాకుండా ఇలా కూడా మనం ఫ్యాక్టర్స్ కట్టచ్చు. అంటే ప్రైమ్ నెంబర్స్తో మనం ఏ మ్యాజిక్ అయినా చేయొచ్చు. ఇంగ్లీష్కి ఎలాగైతే ఏబిసిడి లెటర్స్ ఉంటే ఎన్ని వర్డ్స్ రాయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఉంటే మ్యాథ్స్లో ఏ నెంబర్నైనా తెప్పించవచ్చు. తెప్పిస్తున్నావా లేదా? ఇక్కడ ఏ నెంబర్నైనా చేయొచ్చు. ప్రైమ్ నెంబర్ చాలా కీ రోల్ మ్యాథమెటిక్స్లో, ఎస్పెషల్లీ నెంబర్ సిస్టంలో. ఇప్పుడు చేయగలవు కదా? సో నెక్స్ట్ టాపిక్లో మూవ్ అవుతుంది. అర్థమైంది కదా? ఇది ఏదైనా నెంబర్కి ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి అన్నాం, ఓన్లీ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. అలాంటి నెంబర్ ఒకటి చెప్పమ్మా భాగ్య. 4. ఓకే. ఏంటంటే ఫ్యాక్టర్స్ 4కి ఎన్ని? 2. ఓకే. 2 కాకుండా ఇంకో నెంబర్ చెప్పు. ఏమో ఇంది ప్రైమ్ నెంబర్స్ ఐడియా ఉందా? ప్రైమ్ నెంబర్స్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయమ్మా? 2 కదా. మరి అట్లాగే నేర్చుకోవాలి కాన్సెప్ట్. ప్రైమ్ నెంబర్కి 1 ప్లస్ సేమ్ నెంబరే కదా ఫ్యాక్టర్స్. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఎనీ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా దానికి ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ ఎలా ఇస్తుంటారు? 50 లోపు ఫ్యాక్టర్స్ 2 నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని ఇస్తారు. ఎన్ని ఉంటాయమ్మా? ఏదైనా నెంబర్ ఎక్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఆ ఎక్స్ ఏమవుద్ది? ప్రైమ్ నెంబర్కి మాత్రమే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకే నెంబర్లకి 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. మినిమం ఫ్యాక్టర్సే 2 ఏదైనా నెంబర్కి. అది ఏ నెంబర్ అవుద్ది? ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి మాత్రమే ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. అయితే ఫ్యాక్టర్స్ 3 ఉన్న నెంబర్స్ మీరు చెప్పగలరా? 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. అట్లాంటి నెంబర్లు ఏమైనా ఉన్నాయా? 4. ఓకే. ఇంకా 6. 6కి ఏంటి? 1, 2, 3, 6. ఎన్ని? 3 ఉండాలి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా ఏంటి? నేను ఆల్రెడీ చెప్పా కదండి ఫార్ములా. m+1 ఇంటూ n+1. ఇప్పుడు a⁴m ఇంటూ b⁴n ఉండేటప్పుడు. అంతే కదా? అంటే n+1 ఇది 3 రావాలి. ఈ మల్టిప్లికేషన్ చేస్తే 3 రావాలి. ఇది సో దట్ n అనేది 0 అయిపోవాలా లేదా? బేసిక్గా ఎందుకంటే 3 రావాలంటే 3 ఇంటూ 1 కదా. సో n అనేది 0 అయిపోవాలి. m ఎంత అవ్వాలి? 2 అవ్వాలి. 2 + 1 అంటే 3 ఇంటూ 1. 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. 2 ఉండేది అంటే ఏముంటాయి చెప్పండి? ప్రైమ్ నెంబర్స్. ఇది a⁴ 2 స్క్వేరు ఇంటూ 1, నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 1, 5 స్క్వేర్ ఇంటూ 1, 4 స్క్వేర్ ఇంటూ 1 అవుద్దా అవుదా? ఎందుకు? ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా రాస్తాం మనం ఫ్యాక్టర్ అనేది. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్కే తీసుకోవాలి. 7 స్క్వేర్ ఇంటూ 1. అర్థమైందా? అంటే స్క్వేర్ ఏదైనా నెంబర్ స్క్వేర్ ఉంటే దానికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కావాలంటే మీరు చూడండి. 3 స్క్వేర్ ఇంటూ 1 ఎంత? 9. 9కి ఫ్యాక్టర్స్ ఏంటేంటి? 1, 3, 9. అంతేనా కాదా? మీరు నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్కి అవుద్ది ఈ స్క్వేర్ అనేది. మళ్ళీ మీరు 4 స్క్వేర్ తీసుకొని 16కి 4 ఉన్నాయి కదా అంటే అవ్వద్దు. ఎందుకంటే బేసిక్ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఏబీలు అనేవి ప్రైమ్ నెంబర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఏది 25 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 5, 25. ఓకేనా?
నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 అవ్వాలి. 4 అవ్వాలంటే మనకు నార్మల్గా ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎన్. ఈ ఎమ్ ఎన్ అనేవి పవర్స్ అనేది తెలుసు, అంటే రెండు నెంబర్ల మల్టిప్లికేషన్ 4 రావాలి. m+1 ఇంటూ n+1 అనేది 4 అవ్వాలి. ఎప్పుడెప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది, మనం ఎమ్ అనేది 0 నుంచి ఎన్ అనేది కూడా 0 నుంచి తీసుకుంటాం. సో దట్ నేను ఎమ్ డైరెక్ట్గా 4 తీసుకున్నాను, సారీ 3 తీసుకున్నాను, ఎందుకంటే 3+1 4 అవుద్ది. ఎన్ 0 తీసుకున్నా, 0+1 ఇప్పుడు 4 ఇంటూ 1 ఎంత అయింది, 4 అయిందా లేదా? సో దట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 సరిపోయింది. అంటే ఎం ప్లేస్లో 3 తీసుకోండి. మన ఏబీలో ఏంటి, ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రైమ్ నెంబర్ నువ్వు 2 నుంచి స్టార్ట్ చేసి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఏబీలు ప్రైమ్ నెంబర్స్, ఏబీలు 2 నుంచి ఏ నెంబర్ అయినా నువ్వు తీసుకోవచ్చు. 2 3 4 5 ఇలా 2 3 5 7. సో దట్ ఇప్పుడు 2 క్యూబ్ ఇంటూ బీ పవర్ ఎమ్ అంటే ఎలాగో ఇది 1 మనకు తెలుసు కదా, 0 ప్లేస్లో 1 రాస్తాం, బీ పవర్ 0 అంటే ఇది ఎలాగో 1. సో దట్ 2 క్యూబ్ ఇంటూ 1. ఇది నెంబర్ అంటే 40 లోపు ఉందా లేదా, మనం ఏదో ఒక నెంబర్ అనుకున్నాం. 40 లోపు ఉన్న ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే 2 క్యూబ్, 8 అనేది 40 లోపు ఉంది. సో దట్ 8కి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 2 4 8. అలాగే ఇంకో నెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు, ఇంకో ప్రైమ్ నెంబర్ 3 తీసుకోవచ్చు. 3 క్యూబ్ ఇంటూ ఇది ఎలాగో 1. సో దట్ 27, అది కూడా చూడండి 1. నెక్స్ట్ వచ్చేసరికి 3 9 27, 4 ఫ్యాక్టర్స్ వచ్చాయా లేవా? నెక్స్ట్ మనం 4 క్యూబ్, 4 అవ్వదు, సారీ 5 క్యూబ్, ప్రైమ్ నెంబర్స్ ప్రాడక్ట్ కదా, 5 క్యూబ్. 5 తీసుకునేసరికి 40 కన్నా దాటిపోతుంది, 125కి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు నెంబర్లు ఉంటాయి 40 లోపు. ఇలాగే కాకుండా మల్టిప్లికేషన్ 4 వచ్చేటట్టు ఇంకెలా రాయొచ్చు, 2 ఇంటూ 2 అని రాయొచ్చా లేదా? రెండోది అంటే ఫస్ట్ రెండు నెంబర్లు మనం కనుక్కున్నాం, ఏంటి పక్కన పెడదాం, 8 27. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు m+1 ఇంటూ n+1 4 రావడానికి ఇంకో ఛాన్స్ ఏముంది, 2 ఇంటూ 2 తీసుకున్నా 4 వస్తుందా లేదా? అంటే m ప్లేస్లో 1 రాస్తా, n ప్లేస్లో 1 రాస్తా, 1+1 ఇంటూ 1+1. 2 ఇంటూ 2 4 వచ్చిందా లేదా? ఓకేనా? అంటే m ప్లేస్లో 1 n ప్లేస్లో 1 తీసుకొని కూడా మనం చేయొచ్చు. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, 2 నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 6. 6కి మీరు తీసుకుంటే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు, 1 2 3 6. అలాగే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 15. 15కి కూడా మీరు 1 3 5 15. అలాగే నెక్స్ట్ 5 పవర్ 1 ఇంటూ ఇక్కడ ఏం వేస్తాం, 7 పవర్ 1 35. 35కి ఏంటి 1 5 7 35. నెక్స్ట్ 7 పవర్ 1 ఇంటూ 11 పవర్ 1 తీసుకుంటే 40 దాటిపోతుంది, కాబట్టి అవసరం లేదు. అర్థమైందా లేదా కాన్సెప్ట్? హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ఏది అని కూడా అడుగుతారు. 48 ఇలా కూడా చేయొచ్చు. లేదు ఇంకో కేసు ఏంటంటే, నార్మల్గా మనం ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్స్గా రాస్తుంటాం కదా, ఏ నెంబర్నైనా సరే ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా తీసుకుంటాం. అంటే ఎంత స్మాల్ నెంబర్ తీసుకుంటే నీకు అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. సో దట్ ఫస్ట్ నెంబర్ 2 3 6 6 5 30. ఇప్పుడు 30కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నట్టు మీరు డైరెక్ట్ చెప్పగలరా స్పీడ్గా? 1+1 ఇంటూ 1+1. మీరు ఎంత మైండ్లో ఆలోచిస్తేనే అంత స్పీడ్గా అవుతాయి లెక్కలు. 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ఫ్యాక్టర్స్ 30కి, అంతేనే కాదా? పవర్లో ఏముంటుంది, దానికి +1 యాడ్ అవుద్ది. +1 ఎందుకు యాడ్ అవుద్ది అంటే మనం 0 కూడా తీసుకుంటాం కదా ప్రతి పవర్కి, అందుకు. సో పవర్లో ఏముంటే ఆ +1 యాడ్ అవుద్ది, దాని ప్రోడక్ట్ అంతే. ఓకే కదా? సో 30కి ఫ్యాక్టర్స్ 8 వచ్చాయి. మనం దీన్ని కొద్దిగా పెంచుదాం, 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 వేస్తే 4 3 12 12 5 60. సో పెద్ద నెంబర్ అయిపోతుంది. సో 2 స్క్వేర్ ఇంటూ ఈ 5 అనేది తీసేద్దాం. నార్మల్గా అంటే మీరు ఇలా ట్రైల్ అండ్ ఎర్రర్ వేసుకుని వెళ్ళాల్సిందే కొద్దిగా. 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ వేసామనుకోండి, 4 9 ఎంత, 36, అంతేనా? సో దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 9 ఫ్యాక్టర్స్.
అంటే 36కి 9 ఫ్యాక్టర్స్, 30కి 8. మళ్ళీ చెక్ చేసుకొని వెళ్ళాలి. సపోజ్ 2 క్యూబ్ ఇంటూ 3 ఫస్ట్ తీసుకుందాం. అంటే 8 3 Z 24. దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయి? 3 + 1 4 ఇంటూ మరి ఇంకో ఈ పవర్ వదిలేస్తావా? స్పీడ్గా ఉండాలి. 4 2 8 కాబట్టి 36 ఇప్పటి వరకు హైయెస్ట్. 2 క్యూబ్ ఇంటూ 8 8 3 20 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇలా ఉంచండి. ఒకసారి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయో చూడండి. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి? 48 తీసుకున్నా అమ్మా. 2 పవర్ 4 ఇంటూ 10 అంటే 36 కన్నా దీనికి హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా? సో 48 యాక్చువల్లీ 50 లోపు దీంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్స్. రేపు మీరు వచ్చేసరికి 100 లోపు ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 100 లోపు ఏ నెంబర్లు ఉందో చెక్ చేయాలి. చేసుకొని వస్తారా? అర్థమైందా? ఇది మీరు ప్రైమ్ నెంబర్ స్ట్రాట్గా రాసుకుంటూ వెళ్ళాలి. వేరే పవర్లలో చేంజ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఇది చేంజ్ చేసుకొని వెళ్ళి ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ పోవాలి. చేస్తే ఎక్కడో దగ్గర మనకి హై అంటే ఇలా రాసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర మనకి తెలుస్తుంది. ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే రేపు మనం చేద్దాం. ఒకవేళ మీరు ట్రై చేయండి.